నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఫ్యామిలీ స్టార్ విజయ్ దేవరకొండ మూవీ అండ్ మృణాల్ ఠాకూర్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే, ఎందుకంటే సీతారామం తర్వాత వచ్చిన సినిమా అని చెప్పేసి. అంటే అఫ్ కోర్స్ మధ్యలో నానితో వచ్చినా కూడా అంత అదే అంత బాగాలేకపోయింది అన్న ఫీలింగ్ తో ఉన్నారు. ఎందుకంటే మృణాల్ ఠాకూర్ది కొంచెం తక్కువ అన్నట్టు అనిపించింది, కానీ సీతారామంలో బాగుండే. సో అదే ఎక్స్పెక్టేషన్. అండ్ విజయ్ దేవరకొండకి ఈసారి హిట్ పడుతుంది అని చెప్పేసి అనుకున్నారు, కానీ ఎందుకో తెలీదు ఈ మూవీ ట్రోల్స్కి గురవుతుంది. దీని గురించి మీరేమంటారు? అంటే దీంట్లో చాలా డైలాగ్స్ కూడా చిన్నపిల్లల ముందర మాట్లాడారు అని చెప్పేసి కూడా ఉన్నారు. నేను చూశాను అంటే వల్గారిటీ ఎక్కువైపోయింది అన్నట్టుగా. అసలు యాక్చువల్గా వాక్లాగాదేంగి అన్నప్పుడే చాలా వరకు అంటే ఎక్కడ కొన్ని పదాలు యాక్సెప్టెన్స్ ఉంటాయండి తెలంగాణ మాండలికంలో. బట్ కొన్ని ప్రాంతాల్లో ఆ పదాలు కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. తర్వాత చిన్న ఇప్పుడు బొక్క అలాంటి పదాలు కూడా సర్వసాధారణం అయిపోయాయి, కానీ అవి కూడా కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందిగా ఫీల్ అవుతారు ఆ పదాలు వాడితే. సో అవి పక్కన పెట్టండి. ఇప్పుడు సినిమాల్లో కూడా సర్వసాధారణం అయిపోయాయి ఇప్పుడు. సో ఇంకా విజయ్ దేవరకొండ అంటే కొన్ని రకాల పదాలు ఆయన ఒక తెలంగాణ యాక్సెంట్లో అది మాట్లాడతారు. తర్వాత అన్నిటికీ ఒకటే మాడ్యులేషన్ అని కూడా మధ్యన ట్రోల్స్ అవుతున్నాయి. గతంలో కొంతమంది హీరోలు వచ్చారు ఇలాగే. ఇప్పుడు వరుణ్ సందేశ్ అని కానీ, ఆ తర్వాత కృష్ణుడు అని చేసేవారు లావుగా, విలేజ్లో వినాయకుడు అంటారు ఆయన వీళ్ళందరూ అలాగా మోసలో వచ్చి మళ్ళీ వెళ్ళిపోయారు అని కూడా ఒక ఆయన కూడా ట్రోల్స్ చేశాడు. తర్వాత రాజా అని ఒక హీరో ఉన్నాడు, ఆనంద్ సినిమా హీరో. అట్లా కొంతమంది అలా వచ్చి వెళ్ళిపోతుంటారు హీరోలు. ఒక మంచి ఇమేజ్ వస్తుంది అంతే, తర్వాత నుంచి మరి ఉండదు. ఆ కోవకే చెందిన వ్యక్తి ఈయన కూడా అన్నట్టుగా విజయ్ దేవరకొండ మీద ఆ ట్రోల్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. సంవాట్ మేబీ బ్యాడ్ స్టార్ట్ అయిన తర్వాత ఒక రకమైన ఇలాగే జరుగుతుంటాయి. అది హిట్లు రావు. వాళ్ళ పాప ఎంత కష్టపడి కథలు అన్నీ ఎంచుకొని జాగ్రత్తగా ప్లాన్ చేసినా ఒకసారి అన్నీ బాగున్నా ఎందుకు హిట్ అవ్వో తెలియదు. కాకపోతే ఫ్యామిలీ మ్యాన్ విషయంలో కూడా, ఫ్యామిలీ స్టార్ విషయంలో అంటే ఒక పెద్ద ఫ్యామిలీ స్టోరీ నెరేషన్ చేసి దానికి సంబంధించి ఒక చిరంజీవి విజేత సినిమా స్టైల్లో పెట్టినా సేమ్ అలాంటి స్టోరీలు కాపీ చేసి క్యారెక్టర్ మార్చి తీయొచ్చు. ఇంకా ఏదో కొత్తదనంగా ట్రై చేద్దామని ఏదో చేసి ఏదో అయిపోతుంది. దానితో ఎలా అయిపోయిందంటే ఇండస్ట్రీ ఇప్పుడు హీరో ఓరియంటెడ్ ఇండస్ట్రీ అయిపోయింది. అంతే కదా, హీరోని బేస్ చేసుకొని ఎక్కువగా సినిమా వస్తారు. దాన్ని బట్టి కొంచెం కథనం బాగున్నా మనం ఆడించుకోవచ్చు అనే కాన్సెప్ట్లోకి వెళ్ళిపోయారు దర్శకులు కూడా చాలామంది. కొంతమంది టాలెంటెడ్ ఉన్నారు, లేకపోలేదు, అది పక్కన పెడితే. సో ఈయన అటువంటి మీరు అన్నట్టు ఇంతకుముందు సినిమాలు కూడా పెద్దగా సమంతతో ఖుషి చేశారు, అది ఓకే అనిపించింది. కానీ ఇది దిల్ రాజు బ్యానరు, పైగా పరశురాం గారు డైరెక్టరు, పాత గీత గోవిందం కాన్సెప్ట్ అదే ఆ కాంబోలో హిట్ అవుతుంది అనుకున్నారు. కానీ పాత్రలు మార్చి కొంచెం స్టోరీ మార్చి తీసినట్టుగా అనిపించింది అని కూడా చెప్తున్నారు చాలామంది. మరోవర్ కొత్త స్టోరీ ఎంతకని రాస్తారు, టేకింగ్లోనే ఉంటుంది అంతా, ఓల్డ్ వైన్ న్యూ బాటిల్ లాగా. కాకపోతే ఆ దోశ కాన్సెప్ట్ ఒకటి, తర్వాత ఆటోలో కాన్సెప్ట్ ఒకటి, అవి బాగా ట్రోల్స్ అవుతున్నాయి. దోశలో కూడా మేము మిడిల్ క్లాస్ వాళ్ళు ఇలాగా ఉంటాము అది ఇది అన్నట్టుగా చెప్తున్నారు. ఇప్పుడు మిడిల్ క్లాసు నిజంగా మీరు నమ్ముతారో లేదో, మిడిల్ క్లాసు చూపించడమే చాలామంది దర్శకులకి రాదన్న అభిప్రాయం. వాడు చూస్తే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని అంటారు. వాడి ఇంట్లో 4-5 గదులు బెడ్రూమ్ ఉంటుంది, మామూలు ఇల్లే పెంకుటిల్లాగా ఉంటుంది. లోపల చూస్తే మధ్యలో పెద్ద వన్నారు ఉంటుంది, చుట్టూ అలాంటి ఇల్లు ఎంత బాగుంటాయి అసలు. ఆడు మిడిల్ క్లాస్ అంట. మళ్ళీ అదే ఒక పోలీస్ ఆఫీసరు జడ్జిల్లో చూపించారనుకోండి, ఈ సినిమాలు పాత సినిమాలు చూడండి, ఒక జడ్జి అంట, వాడు చాలా సిన్సియర్గా ఉండే జడ్జి అంట. సిన్సియర్గా ఉండేవాడికి సిన్సియర్గా పోలీస్ ఆఫీసర్కి జీతం ఎంత వస్తుంది? వాడి ఇల్లు చూస్తే ఇంటి మధ్యలోంచి పెద్ద మెట్లు, పైన ఒక రూము, కింద ఒక రూము, కింద హాలు, పెద్ద సెంటర్లో సోఫా, అంత ఇల్లు వస్తుందా? అది మిడిల్ క్లాస్కి చూపించే విధానమేనా? అంటే ఒక సినిమా అంటే ఒక హైప్ క్రియేట్ చేసేసారు దర్శకులు, పాతతరం దర్శకులు. సినిమా హీరో ఇలా ఉంటాడు, హీరో సర్వసాధారణంగా చిన్న ఇంట్లో ఉండడు, పెద్ద పెద్ద ఇళ్ళల్లో ఉంటాడు. అదే మీరు ఒక మలయాళము లేదంటే బెంగాలీ సినిమాలు చూస్తే హీరో అంటే నిజంగా పూరుగుడిసెలో ఉంటాడు పేదవాడు. ఎక్కడ పేదవాడు అలా ఉండదు. మళ్ళీ ఆడు చక్కగా మన తెలుగు సినిమాల్లో కొన్ని సినిమాలు చూస్తే అన్నీ అని కాదు, కొన్ని చెప్తున్నా, హీరోయిన్ పేదమ్మైనా కూడా చక్కగా ఫేషియల్ ఉంటుంది, లిప్స్టిక్ ఉంటుంది, చక్కగా జడ వేసుకొని పువ్వులు నిండగా పెట్టుకుంటుంది. చాలా అలా చూపిస్తూ ఉంటారు. అంటే దాన్ని న్యాచురాలిటీకి ఎగ్జాగరేట్ చేసి చూపించినట్టు ఉంటుంది కదా. సో ఇటు కూడా ఫ్యామిలీ మ్యాన్ అంటే అలా ఉండడుగా.
టిప్ టాప్గా స్టైలిష్గా ఉంటాడు. నిజంగా ఒక మిడిల్ క్లాస్ అప్పులు తీరలేని పరిస్థితి, ఇంటికి అప్పులోడు దాడి చేసే పరిస్థితి వస్తే ఎలా ఉంటారు ఆ ఇల్లు? మహా అయితే ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు లేదా ఒక ఇండివిజువల్ హౌసు, అది కూడా ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాటే, పైన ఒక ఇల్లు కిందకి ఇల్లు లాంటివి రెంట్కి ఏవో ఉంటాయి. అట్లాంటి వాళ్ళు చూపించారు, అలా చూపించరు. ఆ హీరో తగ్గట్టు హీరో కొంచెం క్లాస్ లుక్ ఉంది కాబట్టి ఇలా చూపిస్తారంటారు. మళ్ళీ ఆడంత పేదవాడు అని అంటారు. చూస్తే స్టైల్గా వాడింట్లో నాన్ స్టిక్ ప్యాన్ ఉంటుంది. నిజంగా పేదవాడు అంటే నాన్ స్టిక్ ప్యాన్ ఉండదు, అవునా? ఒక ఐరన్ రేక్ ఏదో ఉంటుంది, దాని మీద వేసుకొని తీసుకుంటారు. అంత న్యాచురల్గా ఎవరు అలా న్యాచురల్గా ఆలోచించిన జనాలు కూడా అలాగే తయారయ్యారులేండి. బాగాలేదురా మరి గలీజ్గా చూపించాడు రా అని అంటాడు. న్యాచురల్గా చూపిస్తే ఇలా అంటారు, లేదా ఎగ్జాగరేట్ చేసి చూపిస్తే ఇలా అంటారు. ఇంకెలా చెప్పండి? ఇంకంతే. ఎవ్వడు కూడా మొన్న దిల్ రాజు గారు అదే చెప్తున్నారు కదా, ఎప్పుడు వీళ్ళు సినిమా ప్రొడ్యూస్ చేసేవాళ్ళు, యాక్ట్ చేసేవాళ్ళు స్టేజ్ మీద ఉంటే కింద నుంచి జర్నలిస్ట్ అడిగేవారు. ఈసారి జర్నలిస్టులు స్టేజ్ మీదకి కింద ప్రొడ్యూసర్స్కి అందరూ వీళ్ళు సినిమా వాళ్ళు అడిగితే దిల్ రాజు గారు ఒక మాట అడిగారు, మీలో 80% మంది ఒక స్క్రిప్ట్ ఇస్తా, బౌండెడ్ స్క్రిప్ట్, ఇది హిట్ అవుతుంది పక్కాగా బాగా ఆడుతుందని రాసి ఇవ్వండి, అప్పుడే నేను సినిమా తీస్తాను అని కూడా చెప్పాడు. ఎవరు చెప్పగలరు? అప్పటికి ఒక పెద్ద ఆయన అంటే నువ్వు అన్న మాటకి నేనేం వీగిపోలేదులే, ఓడిపోలేదు అనే టైప్లో మళ్ళీ తప్పకుండా చేద్దామండి, చేయమని చూద్దాం. ఈ నోబడి విమర్శించడం ఎంతసేపు, మైక్ ఉంది కదా అని మాట్లాడేయడం, విమర్శించడం చాలా ఉంటుంది. కాకపోతే అది వెళ్ళేసరికి తెలుస్తుంది, ఎవ్వడిగా పల్స్ తెలియదు. ఆయన కూడా అదే చెప్తున్నాడు, నాకు సినిమా అంటే ఇంత డ్రీమ్, ఇంత తలకాయలు, ఇంత కాళ్ళు, ఇంత పెద్ద మనిషిలాగా ఉంటాడు, ఆ ఊహించుకుని తీస్తానని చెప్తారు రాజమౌళి గారు ఎప్పుడు కూడా. అలాగే తీశారు, చేసి హిట్ కొడుతున్నాడు ఆయన, అంతే కదా. అంతేగాని స్టోరీ పెద్దగా ముందంతా ఏమన్నారు, సీతారామరాజు భీము కొమరం భీము కలుసుకుంటే ఎలా ఉంటుంది అన్నట్టుగా చెప్పారు. కానీ అక్కడ చూస్తే అది కాదు, ఆ పేర్లు గల పాత్రలు ఏవో వాళ్ళు వేరో స్టోరీ అంతే. అలాగే ఈ ఫ్యామిలీ మ్యాన్కి ఏంటంటే మరి ఈయనకి ఒక రకమైన మోసకు అలవాటు పడిపోయేలా అవుతుంది పరిస్థితి. మాస్ ఇమేజ్ వచ్చినప్పటికీ గీత గోవిందం క్లాస్ ఇమేజ్ అయిపోయింది. ఒకవేళ అదేంటి వాక్లాగాదంగి, అదేంటి ఏం సినిమా అది, లైగర్ హిట్ అయ్యి ఉంటే మేబీ మాస్ ఇమేజ్ యాడ్ అయ్యేదేమో, మరి అంతగా ఇంపాక్ట్ రాలేదు. మాస్ ఇమేజ్ ఉంటేనే ఎక్కువగా ఉంటారు జనం, అంటే ఎక్కువ రోజులు కెరీర్లో మనుగడ ఉంటుందని నా అభిప్రాయం. క్లాస్ హీరోలు అంటే అది కొద్దిమంది, ఒక జగద్ బాబు, ఒక శ్రీకాంత్ గారు, వెంకటేష్ గారు, ఇట్లాంటి క్లాస్ హీరోలు ఎక్కువ వాళ్ళు స్క్రీన్ మీద ఉన్నారు. కానీ మిగతా వాళ్ళందరూ కూడా క్లాస్ హీరోలు ఎక్కువ మంది ఉండరు, మాస్ వాళ్ళు అయితే ఎక్కువ మంది ఉంటారు చాలా వరకు. కాబట్టి ఆ ట్రోల్స్ని పాపం తట్టుకొని మళ్ళీ ఈసారైనా కొద్దిగా వేరే ట్రై చేసి చెయ్యాలి, చూద్దాం ఏం జరుగుతుందో. కానీ అంటే ఇందులో ఒక ఆటో సీన్ అన్నారు కదా ఇందాక మీరు, అందులో అంటే చిన్న పిల్లల్ని తీసుకెళ్లి వాళ్ళ ముందరనే అమ్మాయిల్ని తుప్పలు ఆటో ఎక్కమను అని చెప్పేసి అని ఒక డైలాగ్ ఉంటుంది. అది ఇప్పుడు అక్కడ ఆయన ఏం చేయగలడు, డైరెక్టర్ ఏదైతే ఉందో ఆయననే మార్చాలి, లేదా సెన్సార్ వాళ్ళని కట్ చెప్పాలి, లేదా రాసే రైటర్ అయినా సార్కి డైలాగ్ రైటర్ రాసిస్తే డైరెక్టర్ యాక్సెప్ట్ చేస్తే ఇంక దానికేముంది. ఇప్పుడు మొన్న గరికపాటి గారు ప్రవచనం చూస్తే అందులో డైలాగ్ చెప్పారమ్మా, ఏదో సినిమాలో అంట సావిత్రి గారు చీర మార్చుకొచ్చే సీన్ ఉంటుందంట. సీన్ ఉండడం అంటే ఇన్ ద సెన్స్ అక్కడ కథానాయకుడు సావిత్రి గారికి ఒక చీర ఇచ్చి, అమ్మ ఈ చీర మార్చుకొని రా అమ్మ అని ఏదో ఉంటుంది అటు సీన్. చీర మార్చుకొని రా అంటే ప్రేక్షకులకు అప్పుడే నెగిటివ్ రోజు, అబ్బో సావిత్రి లోపలికి వెళ్ళి చీర మార్చుకుంటుందా అనే నెగిటివ్గా ఆలోచిస్తారేమో అని, అమ్మ ఈ కొత్త బట్ట కట్టుకురా అని ఏదో చెప్తాడంట. అక్కడ కూడా డైరెక్టర్ డైలాగ్ మార్చాడంట, చీర మార్చుకురా అని పెట్టకుండా ఈ కొత్త బట్ట కట్టుకురా అన్నట్టుగా ఏదో మార్చారంట. అంటే అంతగా ఆలోచించే దర్శకులు అప్పుడు ఉండేవారండి అని ఆయన ఏదో ప్రవచనంలో చెప్పడం కూడా చూశాను. అంటే విచక్షణ, ఆలోచన విధానం అట్లా మాట్లాడుతున్నారు. ఇప్పుడు అది ఇప్పి తీసి అది ఇప్పేసి కట్టుకురా అని పెట్టినా పెడతారు. అంటే ఆ ప్రేక్షకుడికి ఆ థాట్ కూడా మనం ఇవ్వకూడదు అని అంత ఉన్నతంగా ఆలోచించే దర్శకులు అప్పుడు. మరి ఇప్పుడు మీరు అన్నట్టు తుప్పల్లోకి తీసుకెళ్తా అంటే ఏంటి ఆ పదం? అంటే అది విలన్ అంటే పర్వాలేకపోయి ఉండేది, కానీ హీరో అనడం వల్ల కొంచెం అది నెగిటివ్గా పోతుంది ప్రజల్లోకి. అంటే హీరోకి నువ్వు ఏదంటే నేను సై అంటే సై అన్నట్టుగా మొదటి నుంచి ఒక ఫ్యామిలీ మ్యాన్ కాకుండా రౌడీ మ్యాన్ అని పేద పెట్టుంటే ఈడేదబ్బా ఈడంతేరా ఈడి థాట్స్ ఎలాగే ఉంటాయి అన్నట్టుగా ఉండేది. కానీ ఇక్కడ ఫ్యామిలీ మ్యాన్గా ఉంటే మళ్ళీ అర్జున్ రెడ్డి డైలాగ్ తెచ్చి ఇక్కడ పెడితే ఎలా అవుతుంది? అర్జున్ రెడ్డి పాత్ర వేరు, అర్జున్ రెడ్డి అలాగే ఉంటాడు, ఆ యాటిట్యూడ్, ఆయన ఏదైనా చేస్తాడు, ఏదైనా మాట్లాడతాడు. ఆ యాటిట్యూడ్ ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయాలనుకున్నాడేమో దర్శకుడు. ఈయనకి అదైతే సూట్ అవుతుంది, ఈయనకి అలాంటి డైలాగ్ సూట్ అవుతారా అని అనుకోవచ్చు. కానీ నెరేషన్ మారిపోయింది, చెప్పే నెరేషన్ చూపించే విధానం మారిపోయింది. ఎప్పుడో కొన్ని డైలాగ్స్ యాక్సెప్ట్ చేయలేము.
అంటే అది అంతే. ఇప్పుడు బాలయ్య బాబు గారి డైలాగ్స్ ఇంకెవరు చెప్పలేరు, అది ఆయనకే చెందింది. అంతేనా? వెంకటేష్ గారి ఫ్యామిలీ డైలాగులు బాలయ్య బాబు గారు చెప్పలేకపోవచ్చు. బాలయ్య బాబు గారు ఆవేశం తొడగొట్టే డైలాగ్ వెంకటేష్ గారు చెప్పలేకపోవచ్చు. అది ఆ సిచ్యువేషన్ బట్టి, దర్శకుడు చూపించే విధానం బట్టి కూడా కొన్నిసార్లు యాక్సెప్టెన్స్ వస్తుంది. అది దర్శకుడు టాలెంట్. ఇప్పుడు రాజశేఖర్ గారు ఉన్నారు, అంతవరకు యాంగ్రీ గానే ఉండేవారు డాక్టర్ రాజశేఖర్ గారు. ఒక్కసారి రాఘవేంద్ర గారు ఏంటి ట్రెండ్ మార్చేశారు. అల్లరిపీడి సినిమాతో రాజశేఖర్ గారు అంటే ఒక లవర్ బాయ్ ఇమేజ్, ఒక పాటలు, ఆ సినిమా బ్లాక్ బాస్టర్. ఎట్లా అది ఎంత జాగ్రత్త పడి ఉంటాడు ఆయన. అమ్మో ఈయన యాంగ్రీ మాస్గా చూస్తారు, ఈయనకి ఇలా లవర్ బాయ్ చూస్తే యాక్సెప్ట్ చేస్తారా, ఆయన ఎంత మదన పడి ఉంటాడు. బట్ ఒప్పించగలిగాడు కదా. ఇప్పుడు నాగార్జున అనేవాడు ఒక రొమాంటిక్ హీరో అన్నారు, ఆయన అన్నమయ్యలాగా ఒప్పించగలిగాడు కదా. అది కదా కావాలి. అలా కాకుండా వీడికి ఇదే ఫిక్స్, వీడికి ఏ సినిమా తీసినా అలాగే పెట్టి చూపిద్దాం అనుకునేది అంత కరెక్ట్ కాదు. మేబీ దానివల్ల ఈ ట్రోల్స్ అవుతున్నాయేమో. ఇప్పుడు అన్నీ మీరే చెప్పేశారుగా, ఇప్పుడు ప్రేక్షకుడే ప్రేక్షక దేవుళ్ళు అని అంటారు. మీకు నచ్చకపోతే ఏ సినిమా ఆడదు. ఆడ ఎంత తోపు డైరెక్టర్ అయినా, ఎంత సూపర్ స్టార్ అయినా కానీ కదా. కాబట్టి అవి బట్ సహజం. పెద్ద సినిమా చేసినప్పుడు చిన్న చిన్న తప్పులు కూడా దొరుకుతూ ఉంటాయి. వాళ్ళు కూడా నిజంగా అలాంటి పెడితే ట్రోల్స్ అవుతాయి, సినిమా హిట్ అవుతుంది అనుకుంటే వాళ్ళు పెట్టడం మానేస్తారు కదా. బట్ అది ఫ్లోలో తెలియదు. ఎంతో 24 క్రాఫ్ట్స్, కొన్ని వందల మంది పనిచేస్తారు, జరుగుతుంటాయి. మరి అదే హీరో డైరెక్టర్ బ్లాక్ బాస్టర్ తీశాడుగా, ఎక్కడ ఒక చిన్న తప్పుడు పదంగానే ఏమి లేకుండా. చూద్దాం మరి ఇలాంటి వల్ల విజయ్ దేవరకొండ కెరియర్ ఎటువైపు మలుపు తిరుగుతుందో, ఏమవుతుందో, ఆయన ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకోవాలో చూడాలి మరి. ఓకే సార్, థ్యాంక్ యూ.